హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? అన్షేకబుల్గా ఉండాలంటే మై డియర్ ఫ్రెండ్స్, మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక 3 కిలోమీటర్లు ఉరకాలి అని చెప్పి ఒక గోల్ పెట్టుకొని ఒక వారం రోజులు దానికి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని రోజు 3 కిలోమీటర్లు ఉరకాలి అని చెప్పి మంచిగా బూట్లు కొనుక్కొని ఆ రన్నింగ్ డ్రెస్సులు అవన్నీ కొనుక్కొని ఫైనల్గా ఉరకటం మొదలుపెట్టి 3 కిలోమీటర్లు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలంతా ఒక 1/2 కిలోమీటర్ ఉరికేటప్పటికి నీరసం వచ్చి కింద పడిపోయారనుకోండి, చే అనిపిస్తుంది కదా. మనం పెద్ద పెద్ద లక్ష్యాలు ఛేదించాలి అంటే, ఎవరు సాధించనివి సాధించాలి అంటే లక్ష్యం ఒక్కటి పెద్దగా పెట్టుకుంటే సరిపోదండి. ఆ జర్నీలో ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మనం ఇమోషనల్గా వీక్ అయిపోతున్నాం. ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాం అనుకోండి, చిన్న చిన్న పనులకి అట్లీస్ట్ అలసిపోం కదా. ఒకటి, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే చాలా ఎగ్జాస్ట్ అయ్యే పనులు కూడా ఈజీగా చేసేయచ్చు, పెద్ద పెద్ద పనులు చేసేయచ్చు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే. నెంబర్ 2, చిన్న చిన్న పనులకు కూడా నీరసం రాదు. సిమిలర్లీ ఇమోషనల్గా కనుక స్ట్రాంగ్గా ఉన్నాం అనుకోండి, ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉంటే సరే ఉల్టా తీసుకున్నాం, ఇమోషనల్గా వీక్గా ఉన్నారనుకోండి, ఇమోషనల్గా వీక్గా ఉంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడో ఏదో కష్టం వస్తేనో ఏదో ప్రాబ్లం వస్తేనో పడిపోతాం ఇమోషనల్గా వీక్గా ఉంటే, అంతే కదా. కాదండి, పెద్ద సమస్య వచ్చినప్పుడు పడిపోవటమే కాదు, ఇమోషనల్గా వీక్గా ఉన్నవాడు రోజు పరిస్థితులు రోజువారీ డైలీ రొటీన్లో కూడా వాళ్ళని ప్రతి చిన్నది డిస్టర్బ్ చేస్తుంది. వాళ్ళ హ్యాపీనెస్ తగ్గిపోతుందండి, వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇమోషనల్గా వీక్గా ఉన్నారు, చిన్న చిన్న అడుగులు కూడా వేయలేరు. అయితే కశ్యప్ ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలని తెలుసు, అన్షేకబుల్గా ఉండాలని తెలుసు. అయితే మనం ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉన్నామా వీక్గా ఉన్నామా ఎలా తెలుస్తుంది? బాడీ అయితే స్ట్రాంగ్ ఉందా వీక్గా ఉందా బొచ్చే టెస్టులు ఉన్నాయి కదా. మరి మైండ్ వీక్గా ఉందా స్ట్రాంగ్ ఉందా ఎలా తెలుస్తుంది? ఈ వీడియోలో నేను కొన్ని మార్కర్స్ చెప్తానండి. మార్కర్స్ అంటే ఇవి గనక మీలో ఉంటే మీరు వీక్గా ఉన్నట్టు, లేకపోతే మీరు స్ట్రాంగ్ ఉన్నట్టు నేను చెప్పబోయేవి. అవేంటి అనేవి మనం తెలుసుకుందాం. ఎన్ని కుదిరితే అని నేను చెప్పే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. రెడీయా? కంటెంట్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. ఇమోషన్స్ గురించి నేను మాట్లాడుతున్నా కదా. రీసెంట్గా ఒక వారం క్రితం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన నాకు ఈ అవకాశం కల్పించారు. నేను ఇక్కడ ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆయన గారి క్వశ్చన్ నన్ను అడిగారండి. మీరు ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా, ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలి అని ఎంతమందికి అవేర్నెస్ ఉంది అని నన్ను ఆయన ప్రశ్నించారండి. మీకు ఆ స్మాల్ బైట్ అనేది మీకు కనపడుతుంది, చూడండి. థ్యాంక్స్ టు చిరంజీవి గారు అగైన్ ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు. అయితే అప్కమింగ్ ప్రోగ్రామ్స్ మే ఎండ్లో ఇమోషనల్ మాస్టరీ అయితే ఎప్పుడూ చేసే విధంగా చేయట్లేదండి. ఈసారి ఇమోషనల్ మాస్టరీ ఈసారి 10 రోజులు చేస్తున్నామండి. ఒక్కరోజు కాదు, 10 రోజులు ఆన్లైన్లో లైవ్లో ఉంటుంది, రికార్డెడ్ కాదు, లైవ్లో ఉంటుంది. మీరు నాతో డిస్కస్ చేయొచ్చు, క్వశ్చన్స్ అడగచ్చు,
10 రోజులు ఉంటుంది. రోజుకి 1.5 అవర్ చొప్పున 10 రోజులు అంటే దగ్గర దగ్గర 15 గంటలు మనం ఈ ప్రోగ్రామ్ చేస్తాం. 10 రోజులు ప్రతిరోజు ఉంటుందండి. దీంట్లో 10 మెయిన్ ఎమోషన్స్ ఎలా ఫేస్ చేయాలో నేర్చుకుంటాం. భయం, కోపం, బాధ, ఇటువంటి మోస్ట్ ఛాలెంజింగ్ ఎమోషన్స్ 10 ఎమోషన్స్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుంటాం. ఎన్నో స్ట్రాటజీస్, ఎన్నో టెక్నిక్స్. ఇంకొక గుడ్ న్యూస్ చెప్పనా, అతి తక్కువ ప్రైజ్లో, ఇప్పటి వరకు ఎప్పుడు కని విని ఎరుగని ప్రైజ్లో, లోయెస్ట్ ప్రైజ్లో ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అది కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్ ఫర్ క్విక్ రిజిస్ట్రేషన్స్. చాలా డిమాండ్ అయిపోయిందండి, ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉండటం వల్ల. సో రిజిస్టర్ యువర్ సెల్ఫ్ వెరీ క్విక్లీ. మే ఎండింగ్లో ఉంటుంది, జూన్ ఎండింగ్లో అన్షేకబుల్ అగైన్ జూన్ ఎండింగ్లో ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఫోన్ చేస్తే చెప్తారు. ఇమోషనల్గా వీక్గా ఉన్నావా, స్ట్రాంగ్ ఉన్నావా ఎలా తెలుస్తుంది? ఫస్ట్ సిమ్టమ్ ఆర్ ఫస్ట్ అలవాటు ఏంటంటే, ఎవరైతే ఇమోషనల్గా వీక్గా ఉంటారో వాళ్ళు ఈజీగా డిమోటివేట్ అవుతుంటారు. అరే మరి ప్రతి ఒక్కళ్ళు డిమోటివేట్ అవుతుంటాం కదరా. మరి అంటే అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇమోషనల్గా వీక్గా ఉన్నట్టేనా? కాదండి, మీరు ఇది గమనియాలి. నేను ఉత్త డిమోటివేషన్ అన్నట్ల, ఈజీలీ డిమోటివేటెడ్ అంటే వాళ్ళు ప్రతి చిన్నదానికి డిమోటివేట్ అవుతుంటారు. ఇప్పుడు లైఫ్ అన్నాక అప్ అండ్ డౌన్స్ కామన్, మనం ఎప్పుడూ వినేదే. లైఫ్ అంటే ఈసీజీ లాగా ఉంటుంది, కొన్నిసార్లు అప్ ఉంటుంది, కొన్నిసార్లు డౌన్ ఉంటుంది, ఫ్లాట్ ఉంటే చచ్చిపోయినట్టే. ఇది ఎప్పటి నుంచో వింటున్నాం కదా. అయితే పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద ఛాలెంజెస్ వచ్చినప్పుడు, చాలా పెద్ద ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, లాసులు వచ్చినప్పుడు డిమోటివేట్ అవుతాం. సహజం అండి, అది సహజ లక్షణం మనిషికి. ఎప్పుడూ మోటివేటెడ్ ఉండకూడదు కూడా, అసలు కుదరదు. 365 రోజులు 24 గంటలు ప్రతి నిమిషం ప్రతి క్షణం అనుక్షణం ఓన్లీ పాజిటివ్, ఓన్లీ మోటివేటెడ్గా ఎవడో ఉండడు. డిమోటివేట్ అవుతాం. అయితే ఈజీగా డిమోటివేట్ అవ్వటం, ప్రతి చిన్నదానికి డిమోటివేట్ అవ్వటం, ప్రతి చిన్న ఫెయిల్యూర్కి డిమోటివేట్ అవ్వటం, ప్రతి చిన్న ప్రాబ్లంకి డిమోటివేట్ అవ్వటం, ప్రతి చిన్న డిస్కరేజ్మెంట్కి డిమోటివేట్ అవ్వటం, ప్రతి చిన్న డిస్ట్రాక్షన్కి డిమోటివేట్ అవ్వటం. అసలు ఎంత ఈజీగా వాళ్ళు డిమోటివేట్ అయిపోతారంటే వాళ్ళని అసలు మోటివేట్ చేయడం చాలా కష్టం అండి. ఎవరైతే అలా ప్రతి చిన్నదానికి డిమోటివేట్ అవుతుంటారో వాళ్ళు ఇమోషనల్గా వీక్గా ఉన్నట్టు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డిమోటివేట్ అవ్వటమే కాదు, ఈజీగా డిమోటివేట్ అవటం. ఇది ఫస్ట్ సైన్, ఫస్ట్ హ్యాబిట్ అండి. సెకండ్ ఏంటంటే, ఇందాక ఈజీ డిమోటివేషన్ అన్నాం కదా, ఈజీ మూడ్ స్వింగ్స్ అంటే ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి ఒకే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండరు కదా. స్టేట్ ఆఫ్ మైండ్ మారుతుంటుంది, మనస్థితి మారుతుంటుంది కదా. ఎప్పుడూ సంతోషంగా ఉండలేం కదా, ఎప్పుడూ బాధలోనూ ఉండలేం కదా, మారుతుంటుంది కదా. అయితే వీళ్ళకి మారే టైం ఉంటుంది చూడండి, అసలు ఎంత ఫాస్ట్గా మారుతుంటారంటే వాళ్ళ మూడ్ ఎంత స్వింగ్ అవుతుందంటే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా, స్టాక్స్ లాగా లేకపోతే బంగారం ధరలాగా గంటకి మారుతూనే ఉంటుంది. అమ్మయ్య వీడి వాళ్ళ సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు రా, నవ్వుతున్నాడు అనుకునే లోపే విదిన్ హాఫ్ అన్ అవర్ ఆ మనిషి సీరియస్ అయిపోతాడు. ఎక్కడి నుంచి కోపం వచ్చిందో తెలీదు. వామ్మో కోపంగా ఉన్నాడు, వీడితో మాట్లాడకుండా ఉందాం అనుకునే టైంలో ఎమ్మటే ఉన్నట్టుండి అసలు సంతోషం శాంతమూర్తి లాగా తయారైపోయి స్టాక్స్ బంగారం ప్రైస్ అంతే కదండి, తగ్గిందనే లోపు పెరుగుతుంది, అయ్యో పెరిగిందనే లోపు తగ్గుతుంది. వీళ్ళ పరిస్థితి అంతే. వాళ్ళ మూడ్స్ అసలు ఎంత ఫాస్ట్గా స్వింగ్ అవుతుంటాయంటే, అసలు మనం ఇంట్లో కనుక ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి మనం వెళ్తున్నట్టుగా వాళ్ళ మైండ్ కొంచెంసేపు సంతోషం, కొంచెంసేపు బాధ, కొంచెంసేపు కోపం, కొంచెంసేపు ఫ్రస్ట్రేషన్, కొంచెంసేపు ఇంకేదో, అది పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి, ఒకే మనస్థితిలో కూర్చోలేదు, ఒకే స్టేట్ ఆఫ్ మైండ్లో కూర్చోలేదు. కశ్యప్ దీనివల్ల నష్టం ఏంటి అంటే వాళ్ళ మైండ్ ఫోకస్ చేయలేదు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళతో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళతో ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, ఎప్పుడు ఎట్టుంటారో వాళ్ళు తెలియదు కదా, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అన్ప్రెడిక్టబుల్గా ఉంటారు. అన్ప్రెడిక్టబుల్గా ఉంటే అన్షేకబుల్గా ఉండడం చాలా కష్టం. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సో ఈజీ మూడ్ స్వింగ్స్ ఇవి గనక ఉంటే మనం ఇమోషనల్గా వీక్గా ఉన్నట్టు. ఇంకొకటి ఏంటంటే, దీన్ని మేము సెటిలింగ్ ఫర్ మీడియోక్రిటీ అంటాం. అంటే
వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ అనుకున్నంత రాకపోయినా సరే వాళ్ళు కాంప్రమైజ్ అవుతుంటారండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కాంప్రమైజ్ అయ్యే మెంటాలిటీ. అంటే ఇద్దరు గొడవ పడ్డప్పుడు కాంప్రమైజ్ అవ్వటం మంచిదే. నేను ఆ కాంప్రమైజ్ గురించి మాట్లాడట్లేదు. వీళ్ళేంటంటే వీళ్ళు 100% వీళ్ళు ఇవ్వరు. వీళ్ళ 100% ఎఫర్ట్స్ వీళ్ళు పెట్టరు. ఒకవేళ 100% ఎఫర్ట్స్ పెట్టినా సరే 100% కనుక అనుకున్న రిజల్ట్ రాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే పోతే పోయిందిలే, మళ్ళెవడు కష్టపడతాడు, మళ్ళెవడు ఇదంతా చేస్తాడు. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు ఈ వీడియో చేయటం ఉంది. ఈ వీడియో మంచిగా మేము ఈ వీడియో చేసిన తర్వాత మొత్తం చెక్ చేస్తాం. మా టీం అంతా చూస్తుంది కంటెంట్ బాగుందా లేదా, మంచిగా బ్యాక్గ్రౌండ్ అంతా మంచిగా ఉందా లేదా, చెప్పిన పాయింట్స్ మంచిగా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసి బాగున్నాయి అనుకుంటే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాం. లేకపోతే ఇంకొకసారి రీటేక్ చేస్తాం. సెటిలింగ్ ఫర్ మీడియాక్రిటీ అంటే అర్థం ఏంటంటే వచ్చింది అప్లోడ్ చేయండి, ఏం కాదు, ఏదేదో అవుతుంది. దానికి ఇమోషనల్ వీక్నెస్కి ఈ కనెక్షన్ సైకాలజీలో చాలా డెప్త్ ఉన్న కనెక్షన్ అండి. ఎందుకంటే ఎవరైతే ఇమోషనల్గా వీక్గా ఉంటారో వాళ్ళు ఓడిపోవటానికి కానీ లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయటానికి కానీ వాళ్ళు రెడీగా ఉండరు. సో వాళ్ళు ఏమంటారంటే ఇంత ప్రయత్నించాం, 100 రావాలనుకున్నాం, 70 వచ్చింది, మళ్ళీ ప్రయత్నిస్తే 70 కూడా రాకపోతే అర్థమవుతుందా అండి? అందుచేత వాళ్ళు మళ్ళీ ప్రయత్నిద్దాం, బెస్ట్ వర్షన్ తీసుకుందాం. దానివల్ల ఏమవుతుందంటే లైఫ్లో గ్రోత్ క్షీణించిపోతుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. అర్థమవుతుందా అండి? వాళ్ళు బెస్ట్ కావాలనుకుంటారే తప్ప ఆ బెస్ట్ అనేది రాకపోతే మళ్ళీ ప్రయత్నించరు. వచ్చిన దాంతో తృప్తి పడతారు అని నేను అనట్లా. వచ్చిన దాంతో సరిపెట్టుకుంటారు. ఉన్నదాంతో తృప్తి పడటం వేరు, ఉన్నదాంతో సరిపెట్టుకోవటం వేరు. ఉన్నదాంతో తృప్తి పడితే రిజల్ట్ వచ్చిన దాంతో తృప్తి పడిన వాడు ఏం చేస్తాడంటే ఓకే మనం ఇంత కష్టపడ్డాం, ఇంత వచ్చింది, వెరీ హ్యాపీ, నెక్స్ట్ లెవెల్కి పోవాలంటే ఏం చేయాలి ఆలోచిస్తారు. కానీ సరిపెట్టుకునే మెంటాలిటీ ఓకేలే ఏం కాదులే, ఈ సరిపెట్టుకునే మెంటాలిటీ ఏంటంటే మళ్ళీ వాళ్ళు దాన్ని బెటర్గా చేయరు, తద్వారా గ్రోత్ ఉండదు. ఇవి ఈ 3 మనం మాట్లాడుకున్నాం కదా. ఈ 3 ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ఇమోషనల్గా వీక్గా ఉన్నట్టండి. ఒకటి ఈజీగా డిమోటివేట్ అవ్వడం, 2 ఈజీ మూడ్ స్వింగ్స్, బాగా హెవీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, 3 100% ఇవ్వకపోవటం, 100% రిజల్ట్ రాకపోయినా సరే కాంప్రమైజ్ అయ్యి సరిపెట్టుకొని బతికేయటం. ఇవి ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ఇమోషనల్గా వీక్గా ఉన్నట్టు. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇమోషనల్గా వీక్గా ఉన్నారా, ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉన్నారా ఒకసారి ఆలోచించుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఏ మైండ్ అయితే ఇమోషనల్గా వీక్గా ఉంటుందో అది చాలా డేంజర్లో ఉన్నట్టండి. ఏ దేశ భద్రతా దళాలైతే వీక్గా ఉంటాయో ఆ దేశంలో అభద్రత ఎక్కువ ఉంటుంది కదా. ఎవడొచ్చి ఎట్లయినా అటాక్ చేస్తాడు. అలానే మన మైండ్ గనక వీక్గా ఉంటే మన చుట్టుపక్కల ఉండే వారి ప్రతి మాట మనల్ని వేధిస్తుంది, బాధిస్తుంది, నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండటం అనేది ఇది లగ్జరీ కాదండి, ఇది కంపల్సరీ. ఈ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో, హైలీ కాంపిటేటివ్ వరల్డ్లో మనం స్ట్రాంగ్ ఉంటేనే ఎదగగలం. స్ట్రాంగ్గా ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉంటేనే నిలబడగలం. ఇమోషనల్గా స్టేబుల్గా ఉంటేనే అనుకున్నది సాధించగలం. మన ఇమోషన్స్ని మనం మాస్టర్ చెయ్యాల్సిందే. ఎలా అనే దానికి కొన్ని వందల ఆప్షన్స్ ఉన్నాయి. నా దగ్గర మాత్రం నేర్చుకోవాలి అనుకుంటే మే ఎండింగ్లో ఇమోషనల్ మాస్టరీ మరికొద్ది రోజుల్లోనే ఉంది. అతి తక్కువ ప్రైజ్లో ఎక్కువ డ్యూరేషన్తో చేస్తున్నాం 10 days ఆన్లైన్ ప్రోగ్రామ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. ఇమోషనల్గా స్ట్రాంగ్గా తయారయ్యి అన్షేకబుల్గా నిలబడటానికి అడుగులు వేయండి.